జనసేన కావలి నియోజకవర్గం నేతగా పార్టీ బలోపేతానికై అలహరి సుధాకర్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేని కొందరు తమ పార్టీలోని వ్యక్తులే జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పై దుర్మార్గపు వ్యాఖ్యలకు ఆరోపణలకు పాల్పడడం హేయమైన చర్య అని కావలి నియోజకవర్గ జనసేన నేతలు మండిపడ్డారు. కావలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వారు గత రోజున జనసేన నేతలు అన్న పేరుతో కొందరు నాయకులు ఎవరో పోసిన టానిక్ తాగి విలేకరుల సమావేశం నిర్వహించి అలహరి సుధాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మా అలహరి సుధాకర్ మీలాగా దిగజారేవారు కాదు. నియోజకవర్గం అంటే కావలి టౌన్ వరకే పరిమితం కాదు. 4 మండలాలు కూడా బలోపేతం చేసిన వ్యక్తి అని, దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా అలహరి సుధాకర్ తో కలిసి పనిచేసిన నేతలు నేడు ఎన్నికల సమయంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ ను తొలగించాలని వ్యాఖ్యలు చేయడం వారి స్వార్థపూరిత రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆయన వర్గం నేతలు వైసీపీకి వత్తాసు పలికారంటూ తనపై బురద చల్లేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులలో వైసీపీ నుండి అలహరి సుధాకర్ కు ముడుపులు అందించినట్లు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. కావలి నియోజకవర్గంలో ఓటు కూడా లేని నేతగా అలహరి సుధాకర్ ను పేర్కొనడం వారి అవివేకానికి అద్దం పడుతుందని, అలహరి సుధాకర్ కావలి పట్టణంలో ఓటు వేశారని గుర్తు చేశారు. ఇకనైనా దుర్మార్గపూరిత యోచనలతో దుష్ప్రచారాలకు దిగడం మానుకోకుంటే రానున్న రోజులలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని, చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టౌన్ కమిటీ మెంబర్ మస్తాన్, కోఆర్డినేటర్ సుధీర్, రూరల్ మండల అధ్యక్షుడు వెంకయ్య, అల్లూరు మండల ఉపాధ్యక్షుడు పడకల నాని, దగదర్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్, బోగోలు మండల అధ్యక్షుడు వెంకటేశ్ తిరుమలశెట్టి, యూత్ కోఆర్డినేటర్ చంటి, ఐటీ ఇన్ఛార్జి బాలు, రూరల్ నాయకులు బాలు, అగస్టిన్, రాజేష్, బాబు, వీర మహిళలు లక్ష్మి, సాహితి, హెలెన్, లిఖిత తదితర నాయకులు పాల్గొన్నారు. ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు 3 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా కనపడలేదు. కేవలం దానికి కారణం పబ్బా సాయి గారే. ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను. అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు. అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీసం ఒక 50 నుంచి 100 సార్లు ఫోన్ చేయడం, పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం చేసి బ్రతిమలాడినా కానీ నేనైతే తీయలేదు. చంటి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక 100 సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతిమలాడారు. నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్నా, చేసే తప్పుని మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు, తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకోవడం చాలా తప్పని చెప్పేసి నేను ఆయనతో వాగ్వాదానికి దిగాను. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కులాగా పదే నాకు ఫోన్ చేపిస్తూ ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్య గారి చేత ఫోన్ చేయించి మరి నన్ను విడ్డ్రా చేయాల్సిందిగా కోరారు. దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు. ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విడ్డ్రా చేయడం అయితే జరిగింది. కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఇళ్ళలో వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పారు నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని వాడు వీడు అని అనలేను, అన్నగారైనా పిలుస్తాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది, నేనున్న పార్టీ అటువంటిది. కాబట్టి నిన్న మీరు అన్నారు సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని. సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విడ్డ్రా చేయించారని. మీరు అది నిజమని నిరూపించిన రోజు, ఈ రోజు మీరు నిరూపిస్తే ఈ రోజే నేను రాజకీయ సన్యాసం తీసుకుని జనసేన పార్టీ కాదు, మీరు అక్కడ కూర్చున్న వంటి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పెడతాను. వాళ్ళే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, కనీసం వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, మా వార్డులో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి అయినా సరే, నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేశాను. ప్రతి బూత్కి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను. ఎక్కడైనా సరే ₹1 నేను తీసుకున్నట్టు, ₹1 నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజు జనసేన పార్టీ కాదు, ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాళ్ళకి నమస్కరించి క్షమించమని కోరుతాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మన జనసైనికులకి, మన జనసేన నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నిన్న ఒక 7గురు ఏదో వాళ్ళ సొంత లాభాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి శ్రీ అలహరి సుధాకర్ గారు మాత్రం వాళ్ళ పదవులకి ఇచ్చేంత వరకు మాత్రం మా ఇన్ఛార్జ్ గారు కంపల్సరీగా మాతోనే ఉండాలి, వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ ఏది వేసేంత వరకైనా సరే మాకంతా ఆయనే, మా ఎన్నుముక ఆయనే, మా దేవుడు ఆయనే అని కొలిసి వాళ్ళకంటూ ఒక పదం అనేది, ఒక టౌన్ ప్రెసిడెంట్ అయితే ఏమి, ఒక వార్డు ప్రెసిడెంట్ అయితే ఏమి, ఎవరికైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినారో వాళ్ళకి ప్రతి ఒక్క పదవి అనేది అనౌన్స్మెంట్ చేసి సంతకం పెట్టి రిలీజ్ చేసింది శ్రీ అలహరి సుధాకర్ గారు. ఆ రోజు వరకు అయితే అతను దేవుడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక వారం రోజుల ముందు వరకు కూడా వాళ్ళు
ప్రతి ఒక్కరు కూడా వచ్చి సార్ మాకు అది కావాలి, మా ఇంట్లో ఇలా కావట్లేదు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటే ఆయన దగ్గర ఎంతో మంది ఆయన సొంత డబ్బులు వాడుకున్న అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎలక్షన్ ఖర్చులకు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆడ పెట్టి 7గురిలో ప్రతి 7గురు వచ్చి అమౌంట్ తీసుకొని ఖర్చులకి వాళ్ళ ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ బాధలు చెప్పుకొని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు వరకు అయితే అలహరి సుధాకర్ గారు దేవుడు, ఈరోజు దెయ్యంగా మారాడా? మీకు పదవులు ఇచ్చిన రోజు ఏమో దేవుడిగా మారాడా? ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వాళ్ళకి చెందలేదంట. ఎందుకు చెందాలి? ఎవరిస్తారు? పార్టీ కోసం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా, పార్టీ చేస్తున్నారా అడిగిన వాళ్ళేమో అవతల మీరు అతని దగ్గర ఏదో తీసుకున్నారు, మాకెవరో పయనించేది ఊడిపోయింది, ఏదో మాకు ఆడ నుంచో మేమేదో బంగ్లాలు కట్టుకున్నామంటే పార్టీ ఆఫీస్ ఒకటి పెట్టి ఇంత తెలుగుదేశం పార్టీ ధీటుగా, వైసీపీ పార్టీ ధీటుగా ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి దానికి ఎంతో మెయింటైన్ చేసుకుంటా మన పార్టీ ఆఫీస్ని ఇంత ముందుకు నడుపుతూ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు వచ్చి ఎలక్షన్ అనేది 2 రోజుల ముందు జరుగుతుందన్నా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుకొని ఆయన ఏదో మంచి చెడు మాట్లాడుకొని ఎలక్షన్స్ ఇప్పుడు మాకేదో దక్కలేదనే స్వార్థపరులుగా నేను ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా నీతి దిగజారుడు వ్యవహారం. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా అందరూ లాభం పొందిన వాళ్ళే. లాభం పొందిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. ఒక పదవిగానో ఇంట్లో ఆ పరిస్థితులలోనో ఏదో ఒక విధంగా లాక్కుంటా వచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీలో పుట్టుకొకడు గూటుకొకడు ఉన్న పరిస్థితుల్లో 2019లో ఓడిపోయిన తర్వాత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి జనసేన పార్టీని ఒక ఐకమత్యంగా అందరినీ కలుపుకొని ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి చెందాలి అని చెప్పి అందరిని ఆలోచించి ఎవరికైతే పదవులు ఇచ్చి ఎవరికైతే మంచి స్థాయిలో పెట్టారో వాళ్ళే ఇప్పుడు ఎన్నుపోటు పరిచి కావ్య కృష్ణారెడ్డి గారికి కలిసి పనిచేయమని మాకు ఎన్డీఏగా మా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. మేము ప్రతి ఊరిలో మా ఊరికి వచ్చిన రోజు మేము మా రూరల్ మండలంలో ప్రతి ఊరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు కూడా ఒక అమౌంట్ కోసం కానీ ఇంకో దానికోసం వేచి చూడకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓట్లు వేయించడం జరిగింది. అది మేము ఏ విధంగా చేసామనేది శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి తెలుసు, ఏ విధంగా కష్టపడ్డారనేది తెలుసు. వాళ్ళు ఎంత మాకు సరైన ఇది లేకపోయినా గౌరవం లేకపోయినా ఇంకోటి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేసినా కానీ మేము ఎక్కడా కూడా పక్క పార్టీ వాళ్ళకి దోహదపడకుండా మేము పార్టీ కోసం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డిని గెలుపుకోవడానికి మేము మా వంతు మేము కృషి చేసాం. అదేవిధంగా మేము మా శ్రీ అలహరి సుధాకర్ గారు చెప్పిన విధంగా మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము ఆల్రెడీ అంతకుముందు ఆత్మీయ సమావేశాలు అయితే అన్నీ మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము తిరిగాము. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. ముందుగా మా పార్టీ ఆఫీస్కి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. పిలవంగానే టెండర్లో కూడా వచ్చినందుకు. ఈ మీటింగ్ సారాంశం మా వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి, ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూర్చొని ఏకదాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సింది ఏంటంటే, నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు, సహోదరులు, మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తానో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది చల్లిన బురద వాళ్ళగా పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నిన్నే ఆయన చెప్తున్నారు. వాటిలో ముఖ్యంగా 3 పాయింట్లు మీతో మాట్లాడాలా. అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు. అయ్యా, నిన్న మీరు వెళ్ళిన 9 మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే, రికార్డు ఉన్న, ఫోటో ఉన్న, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న, ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజున మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురద జరుగుతున్న పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మిత్రులారా, మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం. మా పార్టీలోనే ఉన్నారు. మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ 10 రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికి వెళ్ళి అంటే జరిగిన ముందు 3-4 సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన అంత మంచోడే. ఆయన ఏం చేయలా. లాస్ట్ 10 రోజుల్లో మీకు చెడు చేశాడు. ఏం చేశాడు అనేది మీ మనస్సాక్షి తెలియాలా.
తర్వాత రెండో ప్రశ్న, ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు, అసలు ఇల్లు లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఒక ఆయన. అయ్యా బాబు తమ్ముడు, నువ్వు వయసులో చిన్నోడివి, నీ తాహత అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, పేరు చెప్పేయాలనే ఆలోచన నాకు లేదు. నీకు ముందే చెప్తున్నా, భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఓటు ఉంది. నీకు రాజకీయంలో చాలా దిట్టమని చెప్పుకుంటున్నావు అంటే బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు. ఆ వాటిలో నువ్వు ఎంత తీసావు పొడగ తీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కావ్యకృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది. ఎవ్వడేం ఆలోచించబల్లా, ఎవ్వడేం బాధపడబల్లా, ఏ వాటిలో ఎవడిని బెదిరించాడు ఎవడిందంటే విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి సమన్వయం చేస్తారంట, ఇబ్బంది ఏం లేదు. ముందుగా నీ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటది. ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మీరు ఎవరు, ఆయన ఆస్తుల గురించి అడిగేంత స్థాయి మీకుందా, ఆయన ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి 40వ వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానా నల్లారి సుధాకర్ అనే ఆయన వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు, నీకు తెలిసిందైతే. మరి మూడో విషయం, ఎవరో చెప్పారంట టీడీపీకి కాన్వాస్ చేయొద్దు, అసలు కావ్యకృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. పబ్బాసాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా, నేను 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య, మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి సార్ వీళ్ళందరి చేత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్లో పాల్గొనిస్తానన్నారు. ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు, నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కావ్యకృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయనతో అసలు తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాను. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్పారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేద్దన్నారన్న. అయ్యా మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి, ఇది ఎలక్షన్ ముందు చెప్పింది మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయ్యే. ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు, ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో వాళ్ళు 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందని తప్ప మా సోదరుని ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఇదేం చేశాడో, ముందు మనమేంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్ళు మనకు ఒక పదవి అనేది ఎవడిచ్చాడు, మనకి స్థాయి ఎవరు, అసలు సుధీర్ అంటే ఎవడు, సుధీర్కి ఏ పదవి ఉంది, పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెడుతున్నారు, జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటామని మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా, ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలన్నది కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి, ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదేదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే, డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక్కడ మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నా. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడే మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.